క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడికి ఉండవలసినది ఏంటంటే బహుధైర్యము కావాలి. దేనికి అనంటే అవసరమైతే చావుకైనా వెనుకాడని ధైర్యవంతుడుగా ప్రతి క్రైస్తవుడు కూడా మారిపోవాలి. అప్పుడే నువ్వు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికురాలు అవుతావు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడుగా నువ్వు మారుతావు. చిన్న చిన్న వాటికి నువ్వు భయపడిపోతున్నావంటే, జలుబు చేస్తే భయం, జ్వరం వస్తే భయం, కాలు నొప్పి వస్తే భయం, కడుపు నొప్పి వస్తే భయం, హాస్పిటల్ అంటే భయం, టాబ్లెట్ అంటే భయం, ఇంజక్షన్ అంటే భయం. వర్షం వచ్చింది అనుకోండి, అమ్మ నేను వర్షంలో బయటికి రాలేని తలిస్తే జలుబు చేస్తుందండి, అయితే కూర్చో లోపలే. ఇట్లా మరి ఇంత వీక్ పర్సనాలిటీయా? పోనీ చలికాలం అనుకోండి, ఏమంటే చలికాలంలో రావచ్చు కదా అని అన్నారు అనుకోండి, ఇంత చలిలో ఎలా రమ్మంటారంటే అంటే అంటున్నారంటే వీళ్ళు సైనికులు అవుతారా? ఇక ఎండ అనుకోండి, ఎండ కూడా తట్టుకోలేరు. చాలా మంది చూడండి ఎలా ఉంటారు అని అంటే, చలికి తట్టుకోలేరు, ఎండకు రాలేరు, వర్షానికి వస్తే ప్రమాదం అంటారు. మరి ఇంకెప్పుడు మీరు వచ్చేది? ఎప్పుడు మీరు వస్తారు? ఎప్పుడు మీరు నిలబడతారు? అందుకే చెప్తున్నాడు, క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతుడవు కమ్ము. ప్రతి క్రైస్తవుడు కూడా సైనికుడుగా మారాలి అని అంటే ఖచ్చితంగా బలవంతుడుగా ఉండాలి.